నమస్కారం. శాకాహారి బిఏ వెస్టర్న్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో శాకాహారం గురించి తెలుసుకుంటాం. శాకాహారం అంటే ఏంటి? శాకాహారం ఎందుకు తీసుకోవాలి? మాంసాహారం ఎందుకు మానేయాలి? మన పత్రిజీ శాకాహార ర్యాలీల గురించి ఏం చెప్పారు? ఇవన్నీ విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం. మరి ఇవన్నీ విషయాలు మనకి తెలపడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ వెంకటేశ్వరరావు గారు. సో ఆయనతో అడిగి ఈ శాకాహార గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఎస్ సార్. మానవ ఆహారం శాకాహారం అని అంటూ ఉంటాం. అవును, ఎందుకంటాం? మానవ ఆహారం శాకాహారం అన్న దాంట్లో మొదటగా మనిషి అన్నవాడు అసలు ఆహారమే లేకుండా నిరాహారంగా ఉన్నాడు. అది రామ్తా సబ్జెక్ట్లో చాలా అద్భుతంగా చెప్పారు. అది ఈ మధ్యకాలంలో అల్లాబక్షి గారు కూడా పిఎంసీలో మళ్ళీ రిపీట్ చేసి గుర్తు చేశారు. అది ఓకే. నిరాహారంగా ఉండి ఆ తర్వాత ప్రకృతితో ఎప్పుడైతే మమేక అవ్వడం మొదలుపెట్టారో ప్రకృతిలో ఆహారం తీసుకోవడం మొదలుపెట్టారు. ఓకే. అంటే అది శాకాహారము. ఇది ముందు శాకాహారం కూడా కంటే ముందు కూడా సూర్యుడి నుంచి శక్తిని తీసుకోవడం, చంద్రుడి నుంచి శక్తి తీసుకోవడం. ఓకే. ఆ తర్వాత మినరల్స్ దగ్గరికి వచ్చారు, వాటి ద్వారా శక్తిని తీసుకోవడం, వాటిని పూజించేవారు. ఈ ప్రకృతిని చేసినప్పుడు ప్రకృతిని పూజించారు, సూర్యుడిని, చంద్రుడిని, భూమిని, ఇలాగా. ఓకే. మినరల్స్ వచ్చేసరికి అక్కడికి వృక్షాలు ఎప్పుడైతే తీసుకున్న వృక్ష జాతిని పూజించడం మొదలుపెట్టారు. వాటి ద్వారా బతుకుతున్నాం కాబట్టి అక్కడి నుంచి మనిషి ఎలా ఎదుగుతుంటే వారిలో ఇంకా ఆ ఆధిపత్య ధోరణి పెరుగుతూ జంతువుల మీద ఆధిపత్యం మొదలుపెట్టారు. వాటిని చంపడం, తినడం, అంటే ఆటవికంగా మారిపోయాడు. అంటే ఉన్నతమైన శక్తితో పుట్టిన ఒక మనిషి తన శక్తి స్థాయిని తగ్గించుకుంటూ ఎక్కడ రాక్షస తత్వంలోకి వచ్చేసారు. ఓకే. అంటే ఇక్కడ మనిషి యొక్క ఆహారం, ఒక దివ్య పురుషుడు మామూలు వ్యక్తిగా మారిపోయి ఆ స్థాయికి దిగజారు. అంటే ఆహారం, మాంసాహారం అన్నది అత్యంత తక్కువ స్థాయి ఆహారం, శాకాహారం అనేది దానికంటే ఉన్నతమైంది. అంటే పత్రిసారి ఎప్పుడో చెప్పారు, శాకాహారము, మితాహారము, నిరాహారము, 3 స్టెప్స్ చేశారు. అయితే మనిషి మళ్ళీ దివ్యత్వం వైపు అడుగులు వేయాలి అంటే మొదటి అడుగు శాకాహారం వైపు, మాంసాహారం నుంచి శాకాహారం వైపుకి రావాలి. ఎందుకు శాకాహారము అంటే మనం కంపేర్ చేసుకోవచ్చు. ఒక జంతువు ఎప్పుడు కూడా నన్ను చంపమని ముందుకు రాదు. అది చెట్టు అక్కడ స్థిరంగా ఉండేది, అది దానికి కూడా ఉంటుంది బాధ. అయితే ఇవి ఎమోషన్ బయటికి ఎక్స్ప్రెస్ చేయగలవు జంతువులు. ఆ బాధను మనం కళ్ళతో చూడగలుగుతాం, మామూలు కళ్ళతో చూడగలుగుతున్నాం. ఈ మనిషి యొక్క రాక్షసతత్వం, ఆ గుణాలు వాటిని మూసివేసి, ఆ మానవత్వం, దయత్వం అన్న మూసివేసి దాన్ని నిర్దాక్షణ్యంగా చంపేసి తింటున్నాం. ఒక శాకాహారంలో మనం ఒక ఆకుకూరనో కాయగూరనో తెచ్చి 2 రోజుల నుంచి, ఒక రోజు పండి 24 గంటలు ఉంచిన తర్వాత ఉండండి, శక్తి అందుతుంది. అదే మాంసాహారం ఫ్రిడ్జ్లో పెట్టకుండా, ఇవి చెప్పేది నేను, మాంసాహారాన్ని అలాగే ఉంచి ఆ తర్వాత రోజు వండుకోమని తినగలరా? ఏమాత్రం తినలేరు. అంటే ఏంటి, అక్కడ దాంట్లో శక్తి క్షీణిస్తూ ఉంది. వీటిలో కూడా క్షీణిస్తుంది, కాకపోతే అది వేగంగా క్షీణిస్తుంది. రెండోది వచ్చేసి నాకు శాకాహారము గురించి తెలియడానికి ముందే నాలో పరివర్తన జరిగింది. 98లో నేను 95 నుంచి కొంత ధ్యానం పరిచయం అవుతున్నది. దాని ప్రభావం ఏమో తెలియదు, కానీ 98 నుంచి నాలో ఒక అంతర్మదనం జరిగేది. ఏ రోజు మాంసం తిన్నా ఆ రోజు ఇంకా ఆరాటంగా ఉండేది, ఏదో తప్పు చేశాను, అంతరాత్మ లోపల రోధించేది, ఏదో తప్పు జరిగింది ఏంటి. ఇంకా కొన్ని రోజు 98 నుంచి, అది 99 వచ్చేసరికి ఎలా ఉండేదంటే ఆ రోజు తిన్న రోజు లోపల ఏదో బతికింది కదులుతున్నట్టుగా అనిపించేది. ఇంత అవసరమా, ఇంత బాధపడుతుంది, నేను మానేస్తుంటే. ఇంట్లో మా మదర్, నేను ఒక్కడనే కొడుకుని, నువ్వు తినకపోతే ఎలాగా, అదే ఇదని వాళ్ళు ఇంకా వాళ్ళ గురించి నేను తింటూ ఉండేవాడిని. ఇంకా ఒకరోజు అంతరాత్మ చెప్పి, ఒకరి గురించి కాదు, నీలో జరిగిందే ఇలా, సరే 2000 సంవత్సరంలో డిక్లేర్ చేసేసాం, ఎవరు తినకపోయినా నేను మానేస్తున్నాను. మానేడు పూర్తిగా గుడ్డు ఏదీ లేకుండా, ఇంకా వెరీ గుడ్, ఒకేసారి. అంటే అదొక అంతరంలో నుంచి మార్పు వచ్చింది, శాశ్వతంగా ఉంటుంది అది. ఒకరు చెప్పితే మారింది ఏంటంటే మనసులో ఆగుతూ ఉంటుంది. ఈ శాకాహారంలో అప్పుడు మొదలు పెట్టాను, ఏంటిది శాకాహారం, మార్పు అయితే వచ్చింది. ఇంకొకరికి చెప్పాలన్నప్పుడు మనం దాని గురించి ఇంకొద్దిగా డెప్త్గా తెలుసుకోవాలి.
అని అనుకునేవాడిని, కానీ ఇంకా అప్పటికి ఇంకా నేను చేయలేదు. 2004 చివరిలో నాకు ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో ధ్యానం పరిచయం అయ్యాక శాకాహారం గురించి ఒకే ఒక సంస్థ బలంగా చెప్తున్నది పిఎస్ఎస్ఎం. ఎవరు లేరు, ఇంత బలంగా చెప్తున్న వారు మాత్రం ఎవరు లేరు. మామూలుగా వాళ్ళ దగ్గరికి అయితే తినొచ్చా తినకూడదా దానికి మోమాటంగా చెప్తారు ఇతర సంస్థల్లో. అంటే వారిని విమర్శిస్తున్నట్టు కాదు, కాకపోతే వారి నియమాలు ఏవో ఉంటాయి. కానీ మన సంస్థ వాళ్ళు బల్ల కొద్దీ వీధుల్లోకి వెళ్ళి నినాదాలు చేసి చెప్తున్నాం ధైర్యంగా. అది కూడా పత్రిసార్లు అటు కాశ్మీర్కి వెళ్ళి అక్కడ చెప్పారు, మిగతా గురువులందరూ సైలెంట్ అయిపోయారు. అంటే అంత బలంగా చెప్తున్నారంటే దాంట్లో ఎంత సత్యం ఉండాలి. సత్యాన్ని బలంగా చెప్పగలిగినప్పుడే కదా అది ధర్మంగా మారేది. ఆ ధర్మంగా ఆ సత్యం అన్నది ధర్మం. సో దాన్ని మనం తీసుకోవడానికి ఏంటి అసలు నేను సైన్స్ స్టూడెంట్ అవడం వల్ల ఎక్కువగా సైంటిఫిక్ రీసెర్చ్ చేస్తూ ఉంటాను. ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటని దాంట్లో చదివితే గ్లోబల్ వార్మింగ్కి కూడా ఈ శాకాహారము ఎంత ఉపయోగము, మాంసాహారం నష్టం కలిగిస్తుందని తెలిసింది. అది ఎలా అంటే ఒక జంతువు 1 కేజీ మాంసం తయారవ్వాలంటే అది ఎంత ఆహారం తినాలి? శాకాహారం తిన్న తర్వాతనే దాన్ని చంపుకొని తింటున్నాం మనం. ఇలా ఈ విధంగా చూస్తే కనుక మన రిసోర్సెస్ కూడా స్కేర్సిటీ వస్తుంది. అంటే నీళ్ళు ఇచ్చేస్తున్నాం, వాటికి పౌడర్ పెట్టేస్తున్నాం, ఇవన్నీ స్కేర్సిటీ ఆఫ్ రిసోర్సెస్ కూడా జరుగుతుంది. ఒక కేజీ మాంసం వండడానికి ఎన్ని నీళ్ళతో కడుగుతున్నాం? దాన్ని చంపినప్పుడు రక్తాన్ని కడగడానికి ఎన్ని నీళ్ళు వాడుతున్నాం? మళ్ళీ అది బతకడానికి ఆ కేజీ మాంసం తేయడానికి ఎన్ని నీళ్ళు తాగుతుంది? అది మనిషి కంటే ఎక్కువ నీళ్ళు తాగుతుంది. మళ్ళీ దానికి ఎంత ఆహారం పెట్టాలి. రిసోర్సెస్ అన్నీ కూడా చాలా మంది అంటారు ఇవి చంపకపోతే ఇవన్నీ మన కోసమే కదా, ఇవన్నీ ఏమైపోతాయి, దీని మీద బతికే వ్యాపారస్తులు ఏమైపోతారని. మరి అలా అనుకున్నప్పుడు ఇతర జంతువులను ఎందుకు తింటాం? పులినా అంటే అవి చంపుతాయి మనల్ని, అంటే మనకు ప్రాణభయం. ఇవి ఏం అనవు కాబట్టి వీటిని చంపుతున్నాం. సో ఇది తప్పు. అదే శాకాహారంలో బోస్ గారు శాకాహారం మీద కూడా మిషన్స్ కనిపెట్టి ఇవి కూడా బాధపడతాయి చెట్లు అన్నారు. ఇందాక పత్రి సార్ అన్నట్టుగా మొదటి స్టెప్ మానవత్వం నుంచి దైవత్వం అడుగు వేయడంలో మొదటి స్టెప్ శాకాహారం. తర్వాత నిదానంగా అక్కడి నుంచి వేగంగా మారుతారు. పాల ఉత్పత్తులు మానేసి వేగంగా మారుతారు. అక్కడి నుంచి ఇంకొద్దిగా మార్పు చెంది మితాహారంలోకి వస్తారు. అక్కడి నుంచి నిరాహారంగా మారుతారు. ఈ స్టెప్స్ ఎదుగుతూ సాధన పెరిగే కొలది ఎదుగు ఇప్పటికీ మన పిరమిడ్ మాస్టర్స్ చాలామంది కొన్ని పాల ఉత్పత్తులు మానేసేలా ఉన్న ఆహారం తక్కువ అవుతుంది. ఎందుకంటే విశ్వశక్తిని ఎక్కువ తీసుకుంటాం, నిద్ర ఆహారం తగ్గుతుంది. ఇప్పుడు నేను రోజుకి 4 గంటలు పడుకుంటాను. ఇప్పుడైతే ఇంకా తగ్గిపోయింది. అది 3-3:30 గంటలు మా మిస్సెస్, నేను నాకంటే ముందు లెగుస్తారు మా మిస్సెస్ అయితే 3:30కి లేసి కూర్చుంటాం ధ్యానంలో. సో ఇది సాధన మీద ఆ ధర్మము పట్టుకొని ఉంటే ఖచ్చితంగా అదే నడిపిస్తూ ఉంటుంది మన. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇంకొకటి పిల్లలకి ఎలా నేర్పించవచ్చు శాకాహారం గురించి అంటే పళ్ళని కంపేర్ చేయొచ్చు. ఒక యాపిల్ పండుని ఒక పులి దగ్గర వదిలాం, అది ఆడుకుంటుంది. అదే ఒక పిల్లాడి దగ్గర వదిలాం, ఆడు కొరికి తింటాడు. అదే కుందేలు పిల్లని పులి దగ్గర వదిలాం, చంపి తింటుంది. వీడి దగ్గర పెడితే ఇటు ఆడుకుంటాడు. అంటే సహజంగా ఏంటి, మనిషి శాకాహారము. అలాగే ఒక మాంసాహార జంతువు నీళ్ళు ఎలా తాగుతుంది? నాలికతో తీసుకొని తాగుతుంది. శాకాహార జంతువు ఆవులు, జింకలు పెదాలతో తాగుతాయి. మనిషి ఎలా తాగుతున్నాడు? పెదాలతో తాగుతున్నాడు. అంటే శాకాహారం అంటే ప్రకృతి నేర్పిస్తుంది, నాయన నువ్వు ఇదే. కానీ ప్రకృతితో కలిసి జీవించటం లేదు కాబట్టి, ఆ ప్రకృతిని మర్చిపోతున్నాం కాబట్టి అవి తిని మంచాలు ఎక్కుతున్నాం. సామెత కూడా ఉంది మన పిరమిడ్ సొసైటీలో కదా, ఆకులు తినే మేక కొండలెక్కుతుంది, మాంసం తినే మనిషి మంచం ఎక్కుతున్నాడు. ఎక్కువ హాస్పిటల్ ఖర్చులు అవ్వడానికి కారణం మాంసాహారం. శాకాహారులకు లేదా రోగాలంటే ఉన్నాయి వాళ్ళకు కూడా, వారి ఆహార నియమాలు సరి పాటించకపోవడం వల్ల మాత్రమే అది సరైన విధంగా ఉంటే. అంటే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే కనుక ఈ తినే ఆహారం వేడివేడిగా తినకుండా ఈ ఫ్రిడ్జ్లో దాచిపెట్టి వారం రోజులైన తర్వాత సాంబార్ తీసి తింటూ ఉంటారు. సో ఈ విధంగా కూడా మరి అనారోగ్యానికి కారణం అంటారా? ఉంది. శాకాహారం అయినప్పటికీ ఉంది, ఆ తినే ఆహారం కూడా సరిగ్గా తినాలనేసి శాకాహారం కూడా ఏంటంటే వండిన 6 గంటల వరకు శక్తి ఉంటుంది. 6 గంటల నుంచి అది కూడా క్షీణించడం మొదలవుతుంది. అందుకే పూర్వం ఏంటంటే 2 పూటల భోజనం అప్పటికప్పుడు వండుకొని తినేవారు.
ఒకవేళ రాత్రి తినాలి అంటే వారు ఇంకో విధంగా ఎలాగా తోడంటి వేసుకొని పెరుగుగా చేసి ఉల్లిపాయ పెట్టి దాంట్లో పొద్దున్న అమృతంగా మార్చుకొని తినేవారు దాన్ని. ఓకే. అమృతాహారాలే తినేవారు అప్పుడు. ప్రాణశక్తి ఉన్న ఆహారాన్ని తినేవారు. అందుకే అప్పుడు అంతకాలం గట్టిగా బతికేవారు వాళ్ళు. ఇప్పుడున్నవారు రోజంతా ఒక 10 గంటలు పనిచేస్తే ఎప్పుడు ఇంటికి వెళ్ళి తినేసి పడుకుందామా అంటారు. అంటే శక్తి క్షీణిస్తుంది వాళ్ళలో. అంటే ఎప్పుడైతే జీవం లేని ఆహారం తీసుకున్నామో ఈ జీవశక్తి ఉన్న కణాలకి ఆ జీవం సరిపోవటం లేదు. జీవశక్తి అంటే ప్రాణశక్తి సరిపోవట్లేదు. అప్పుడు ఆ ప్రాణశక్తి ఎక్కడి నుంచి తీసుకోవాలి? ధ్యానం నుంచి తీసుకోవాలి. అది చేయటం లేదు. ఇటు ధ్యానము చేయక ఇటు ప్రాణశక్తి ఉన్న ఆహారం తీసుకోకపోతే మనిషి జీవ కణాల్లో జీవత్వం అన్నది మనిషిలో తగ్గిపోతుంది. జీవ కళ అనేది తగ్గిపోతుంది. ఆ మనిషి ముఖంలో తెలిసిపోతుంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళు చూడండి స్కిన్ గ్లో ఉండదు ఎక్కువ. అదే శాకాహారం కానీ ఇంకా ద్రవాహారాల మీద ఉన్నవారు చూడండి ఇంకా గ్లో వచ్చేస్తుంది. ఒక వారం రోజులు ద్రవాహారాలు తీసుకుంటే చక్కగా గ్లో వస్తుంది. ఏంటి కారణం అంటే అద్భుతమైన జీవశక్తి, ఆ ప్రాణశక్తి ఉన్నవి తీసుకుంటున్నాం. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రపంచం అటువైపు అడుగులు వేస్తుంది. మార్పు అనేది రావడం మొదలైంది. మన పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్స్ అందరూ చేస్తున్న కృషి ఫలితాలు వస్తున్నాయి. అంతే విధంగా నాన్ వెజిటేరియన్స్ పెరుగుతున్నారు, ఇటు శాకాహారులు పెరుగుతున్నారు. ఇదేంటంటే బ్యాలెన్సింగ్ అవుతుంది. ఇటు మంచి చెడు రెండు. ఒక కరెంట్ వైర్కి ఫేజ్ న్యూట్రల్ రెండు ఉంటేనే లైట్ వెలుగుతుంది. అలాగే ఇది రెండు బ్యాలెన్స్ అవుతున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే అది ఇక్కడ చాలా మటుకు ఇక్కడ అవుతున్నది ఏంటంటే మన స్లోగన్స్లో కూడా వ్యతిరేక స్లోగన్స్ ఇస్తున్నాము. మైండ్ పవర్ టెక్నిక్స్ ప్రకారంగా చూస్తే మనం ఏదైతే విడుదల చేస్తున్నామో తరంగాలు, యూనివర్స్ అంతా తరంగాల రూపంలో ఉంది. అన్ని అణువులు కదులుతూనే ఉంటాయి. మనం ఈ వ్యతిరేక స్లోగన్స్ ఇవ్వడం వల్ల ఆ నెగటివ్ వైబ్రేషన్ వెళ్తుంది. దాని మొదలు స్లోగన్స్ కానీ మార్చగలిగితే పాజిటివ్గా శాకాహారం తినండి, దానివల్ల ఉపయోగం ఏంటి అన్న స్లోగన్స్ ఇవ్వాలి. ఆ పాజిటివ్ వైబ్స్ మొదలవుతాయి. ఓహో ఇది తింటే ఉపయోగం ఇదా అన్నది ఆలోచిస్తాడు. అదే నెగటివ్ మన కడుపు ఏమి శ్మశానమా చంపడానికి చంపిన ఆహారం తినడానికి అంటున్నాం. తినేవాడు ఏం ఆలోచిస్తాడు అంటే శ్మశానమా అదేమైనా పొట్ట, ఆ నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతాడు. అక్కడ వరకే ఆలోచిస్తాడు తప్పితే అది శాకాహారం తింటే ఏంటి అన్నది ఆలోచన. వీళ్ళు మామూలు విమర్శిస్తున్నారన్న దృష్టితో ఆలోచిస్తారు. ఈ పాజిటివ్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవ్వాలి. అంటే పాజిటివ్ న్యూస్ స్ప్రెడ్ అవ్వాలి, జనాల్లోకి చైతన్యం రావాలి అంటే ఈ శాకాహార ర్యాలీస్ ఎంతవరకు దోహదపడతాయి? అదే శాకాహార ర్యాలీ చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి. మన చార్మినార్ ర్యాలీ చేసినప్పుడు మనకి కృష్ణారెడ్డి గారు వీళ్ళు పర్మిషన్కి వెళ్ళినప్పుడు చెప్పారు పోలీసులు, నేను డైరెక్ట్గా వినలేదు, వారి ద్వారా తెలుసుకున్నది ఏంటంటే అక్కడ ర్యాలీస్ చేసిన ప్రాంతంలో క్రైమ్ రేట్ చాలా తగ్గింది. వెరీ గుడ్. అయితే అది రిటర్న్గా ఇవ్వలేము, ఎందుకంటే వేరే అఫీషియల్గా వస్తాయి కాబట్టి అనఫిషియల్గా చెప్తున్నామని చెప్పారండి. శాకాహార ర్యాలీ చేసిన ప్రాంతంలో క్రైమ్ రేట్ తగ్గింది అని. ఇది మహేష్ యోగి గారు కూడా కాలిఫోర్నియాలో ప్రూవ్ చేశారు. అది హైయెస్ట్ క్రైమ్ రేట్ ఉన్న ప్రాంతంలో వారు ధ్యానము ఈ శాకాహారము ఇవి అలవాటు చేసి ఆ ప్రయోగం చేసి చూస్తే అక్కడ కూడా క్రైమ్ రేట్ తగ్గింది. వెరీ గుడ్. అలా అద్భుతంగా ఉంటుంది. అలాగే చాగంటి మన ఈయన సైంటిస్ట్ ఉన్నారు, ఆయన చాగంటి నాగభూషణ్ వెంకట్ గారు, చాగంటి వెంకట్ గారు వేదాల మీద హోమాల మీద వీటి మీద రీసెర్చ్ చేస్తుంటారు. వాటిలో కూడా ఆయన ఎన్నో ప్రయోగాలు చేసి చూశారు. హోమము శాకాహారాలు వీటి మీద చేసి ఆ పొల్యూషన్ లెవెల్స్ తగ్గించి చూపించారు ఆన్ రికార్డ్. వెరీ గుడ్. సో ఇటువంటివి కొన్ని యూత్ కానీ యూట్యూబ్కి వెళ్ళి అటువంటివి సెట్ చేసి చూసుకొని నిజాలని బయట పెట్టి కాలేజెస్లో ఇది ప్రచారం చేయగలిగితే చిన్న ఏజ్ నుంచే ఇది చక్కగా ఒక డిజైన్ చేసి కానీ చెప్పగలిగితే ఇంకా అద్భుతంగా వెళ్తుంది. ఎందుకంటే వేగంగా మారవలసిన అవసరం ఉంది ఇప్పుడు భూమి మీద. భూమండలం స్వర్ణయుగ స్థాపన జరగాలంటే తొందరగా ఇవి మొత్తం మూలంలో నుంచి మార్పు రావాలి. ఆ మూలం ఏదంటే రాబోయే జనరేషన్, అక్కడ మార్చాలి మనం. అది చెప్పాలి అంటే ప్రబోధకులు టీచర్లు కాదు కావాల్సింది, ఆచార్యులు కావాలి, ఆచరించి చెప్పేవాడు కావాలి. ఆచార్యులుగా మారినప్పుడు మాత్రమే వారు బలంగా చెప్పగలరు. ఒక లడ్డు నేను తిన్నాను అంటే లడ్డు గురించి నీకు బలంగా చెప్పగలను, కానీ పుస్తకంలో చదివి ఈ లడ్డు బాగుంటుందంట అంటే ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే నేను చెప్పలేను. సో అదే నేను తిని చూసే తయారు చేయడం కూడా తెలుసుకొని ఉంటే నేను రకరకాలుగా చేయడం కూడా చెప్పగలను. సో అది ఆ మూలంలో కానీ ఆ పిల్లల్లోకి తీసుకెళ్తే చక్కటి కథలతో ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించి అది కానీ తీసుకెళ్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. మన
యూత్ అసోసియేషన్ వాళ్ళందరూ కానీ ఒక టీమ్గా తయారై దాన్ని ఒక ప్లాన్ చేసి కానీ తీసుకెళ్తే అది కూడా మామూలు భాషలో మరీ కఠినంగా కాకుండా మామూలు భాషలో తీసుకెళ్తే తప్పకుండా మార్పు వస్తుంది. చాలామంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రి ఎలాంటి ఆహారం తింటారో, ఎలాంటి వాళ్ళ పారివారిక వ్యవహారాలు ఉంటాయో అలాంటివన్నీ వాళ్ళు తీసుకుని వాళ్ళ జీవితాన్ని సాగనంపుతూ ఉంటారు. అంటే చిన్నపిల్లలకి వాళ్ళ తండ్రి శాకాహారులుగా ఉంటే వీళ్ళు శాకాహారులు అవుతారు, మాంసాహారిగా ఉంటే మాంసాహారులు అవుతారు. అంటే పిల్లలకి అంటే స్కూల్ లెవెల్లో చిన్నప్పటి నుంచే మన శాకాహారం గురించి బోధించడం కరెక్ట్ అంటారా? దీనికి ఉదాహరణ నాదే ఉందండి. మా రెండో పాప కన్సీవ్ అవ్వడానికి ముందు నుంచి నేను 98 నుంచి శాకాహారిగా మారి, అంటే శాకాహారం యొక్క వైబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి నాలో. ఆ సమయంలో మిస్సెస్ కన్సీవ్ అయింది. 2000 సంవత్సరంలో పుట్టింది అమ్మాయి. నెలల పిల్లప్పుడు చిన్న ఎగ్ ముక్క పెట్టినా వామిటింగ్ అయిపోయేది. తను బై బర్త్ వెజిటేరియన్గా పుట్టింది. తను ఇప్పటికీ కూడా ఏం ముట్టుకోదు. సరదాగా ఫోన్ చేసి ఇదిగో తిన్నానంటది కానీ కాదు. అంత అంటే ప్యూర్ వెజిటేరియన్ అనమాట. మిగతా అందరు తర్వాత నేను ధ్యానంలోకి వచ్చాక ఒకరొకరు ఫ్యామిలీ అంతా మారిపోయారు. కాకపోతే ఆ చిన్న స్టేజ్లో ముందు పేరెంట్స్ కన్సీవ్ అంటే మ్యారేజ్ అయిన కొత్తలోనే 3 నెలల ముందు నుంచే వీరు కానీ మారితే పుట్టబోయే పిల్లలు సరే, ఆ తర్వాత పుట్టిన పిల్లల దగ్గర చాలామంది ఏమనుకుంటారంటే బలం ఎలా వస్తుంది, శాకాహారం తింటే బలం ఎలా వస్తుంది, శాకాహారంలో మాంసాహారానికి మించిన ప్రోటీన్ ఉన్నాయి ఫుడ్, అవి తెలుసుకోవాలి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అయితే ఏంటంటే అవి ఖరీదు అన్నట్టుగా చూస్తారు. ఈరోజు మాంసం కేజీ ఎంత, దాంట్లో 1/4 కిలో తెచ్చుకుంటారు. ఇవి కూడా అలా తెచ్చుకోండి, 200 కేజీ ఉండి 1/4 కిలో తెచ్చుకోండి. ఒక్కొక్క ముక్క పెట్టడం అలవాటు చేయండి. చిన్న 2 ముక్కలు పెట్టండి. పల్లీలు 100 రూపాయలు కేజీ, 1/4 కిలో పల్లీలు వేపుకోండి, నానబెట్టుకొని రోజు 2 అలవాటు చేయండి. పల్సెస్ అలవాటు చేయండి. చిన్నప్పటి నుంచి కానీ అలవాటు చేస్తే వారి ఆహారం తెలుస్తుంది. రెండవది ఏంటంటే ఎప్పుడైతే నాన్ వెజిటేరియన్ తిన్నారో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆ రోజు మత్తుగా ఉంటుంది, నిద్రపోతారు, పడుకోవాలనిపిస్తుంటుంది, లేదా లేజీగా ఉంటారు. ఎందుకంటే మనలో ఉన్న శక్తి ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. 36 గంటలు పడుతుంది ఆయుర్వేద శాస్త్రం ప్రకారము పూర్తిగా, అంటే ఈ తిన్న ఆహారము పూర్తిగా ఎముకలోని మజ్జిగ తయారవడం వరకు చూస్తే 36 గంటలు. 36 గంటలు మళ్ళీ ఎన్నిసార్లు తింటున్నాం? అదే శాకాహారం 12 గంటలు పడుతుంది. యాక్చువల్ శాకాహారం కూడా 2 పూటల భోజనం పట్టడం మంచిది. యాక్చువల్గా పొద్దున 8 లోపు, రాత్రి 8 లోపు. మధ్యలో ఫ్రూట్స్ తినచ్చు. ఫ్రూట్స్ ఏంటంటే ఒక 20-25 మినిట్స్లో బ్లడ్లో కలిసిపోతాయి. అది ప్లాన్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం మహా అద్భుతంగా ఉంటుంది. ఒక గొప్ప వ్యక్తి చెప్పాడు సార్, ఏంటంటే ఈ భూమిపైన ఎంతవరకు అయితే కబేలా ఖానాలు ఉంటాయో, కబేలా ఖానా అంటే ఇవి తీసుకొచ్చి జంతువులు తీసుకొచ్చి చంపే ప్లేస్ని కబేలా ఖానా అంటారు. ఈ కబేలా ఖానా ఉన్నంత కాలం ఈ భూమిపైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయనేసి అంటారు. సో ఈ జీవులను చంపడానికి మన మనుషులు యుద్ధం చేసుకోవడానికి దీనికి ఏం సంబంధం ఉందండి? మన హిందీలో సామెత ఉంది, జైసవన్ ఐసమన్, జైసన్ ఐసమన్. అంటే ఎటువంటి ఆహారం తీసుకుంటే అటువంటి మనసు పుడుతుంది. ఆ మనసు ఏంటి, ఇప్పుడు ఈ చంపిన ఆహారం తింటున్నాం, మనసులో వైబ్రేషన్స్ ఏమవుతాయి, ఆ చంపడము ఆ యొక్క హింస మీదకే వెళ్తుంది, హింసాతత్వము. అలాగే అరిషడ్ వర్గాల మీద అదుపు ఉండదు. అరిషడ్ వర్గాలు అణిచివేయడం కాదు ఇక్కడ, అరిషడ్ వర్గాలు అనే గుర్రాన్ని మన అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే పిరమిడ్ మాస్టర్స్ కూడా ఇప్పుడు ఒకవైపుగా వెళ్ళిపోతుంటే వాళ్ళకి చూడండి రజోగుణాలు ఇవి తగ్గడం వల్ల వాళ్ళు బిజినెస్ పరంగా ఫెయిల్యూర్ అవడం మొదలవుతున్నాయి. అంటే ఇవి కూడా ఈ గుణాలను సరైన దిశలో ఎంత కావాలో అంత ఉపయోగించుకునే స్థితిలోకి రావాలి. ఎక్కువ శాతం మంది ఆరోగ్యపరంగా కానీ ఇది తమల్ని తాను రక్షించుకోలేకపోతున్నారు. కారణం ఏంటి అంటే ఇది పై 3 చక్రాల్లో యాక్టివేట్ అవుతున్నారు, కిందకు దవుతున్నాయి. అయితే ఇక్కడ హింసా ప్రవృత్తి ఎందుకు వస్తుందంటే హింసాకరమైన ఆహారం తింటున్నాము. ఒక జంతువుని చంపి ఆ రక్తము అవన్నీ చూసి కూడా మనం బండరాయిలా తయారై మనసు బండరాయిలా తయారవుతుంది. ఎదుటి వ్యక్తిలో దైవత్వాన్ని చూడలేకపోతున్నాం. ఆ మానవత్వం దైవత్వం అనేది రావటం లేదు. ఆ ప్రేమతత్వం ఇక్కడ అల్టిమేట్ ఏదైనా సరే విశ్వంలో ఉంది అంటే మొట్టమొదటి ప్రేమతత్వమే దైవత్వం. ప్రేమతత్వం ఎక్కడ ప్రేమతత్వం ఉందో అక్కడ హింస ఉండదు. ప్రేమతత్వం ప్రేమించడమే ఉంటుంది. నిజమైన ప్రేమతత్వం ఉంది అంటే అక్కడ ఎదుటివాడు ఏమైనా అన్నా
క్షమాగుణం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. ఎక్కడ క్షమాగుణం ఉందో అక్కడ హింస ఉండదు. ఈ తత్వంలోకి రావాలి అందరూ కూడా, ప్రేమతత్వం. అందుకే నాకు ముందు వచ్చిన మెసేజెస్ ఇవే: అన్లిమిటెడ్ లవ్, అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్, అన్లిమిటెడ్ యాక్సెప్టెన్స్. ఎదుటి వ్యక్తి ఉన్న వ్యక్తిని ఉన్న విధంగా అంగీకరించండి ముందు, తర్వాత క్షమాగుణం రావాలి, తర్వాత ప్రేమించగలగాలి. దీని మీద చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసాము. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం వాటి మీద కూడా మనం చక్కగా చెప్పుకుందాం. ప్రేమతత్వంతో అద్భుతమైన ప్రయోగాలు చేసాం, చాలా మంచి మిరాకులస్ రిజల్ట్స్. అది చక్కగా చెప్పుకుందాం. అది అన్ని క్రోడీకరించి లాస్ట్లో మళ్ళీ నాకు ఈ మధ్య కాలంలో ప్రేమతత్వమే దివ్య మానవత్వానికి మార్గం అని ఒక క్లాస్ చెప్పడం జరిగింది. ఓకే. అవకాశం ఉంటే తప్పకుండా మన పిరమిడ్ ఛానల్కి కూడా తప్పకుండా చెప్పుకుందాం. సో మరి పత్రిజీ చెప్పారు మన శాకాహార ర్యాలీ చేయాలి. శాకాహార ర్యాలీలో మనం ఎక్కువ నినాదం చేస్తూ ఉంటాం, హింసా చోడో హంసా పకడో అని. సో దీనికి ఒక ఎగ్జాక్ట్ అర్థం ఏంటంటారు? అదే, హింసను వదిలి హంస అంటే ఇక్కడ ఏంటంటే శ్వాస. సోహం లోపలికి తీసుకున్న సో అని వస్తుంది, హం దాన్ని తిరగేస్తే హంస. సోహమే హంసగా మారింది. ఓకే. ఇది ఒక సంస్థ వారి ధ్యాన పద్ధతి కూడా, ఇది సోహం పద్ధతి, అది కూడా ఉంది. ఓకే. ఇది హంస అన్నది ఏంటంటే ఇక్కడ మన సుషుమ్న నాడిలో రెండు పక్కల రెండు రెక్కలు, ఏది ఈడా పింగళ వచ్చి సుషుమ్న నాడి హంసగా పేర్కొంటూ ఉంటారు. అయితే ఇక్కడ హింసా చోడో హంసా పకడో, హింసను వదిలిపెట్టి హంసను పట్టుకోమని, అంటే శ్వాసను పట్టుకుంటే అసలైంది ఇది హింస పంచ పద్ధతి కాదు అన్నది తెలుస్తుంది. ఎప్పుడైతే మనలోకి మనం ప్రయాణించామో, మనలో ఉన్న పరమాత్మను మనం తెలుసుకున్నామో, అప్పుడు తెలుస్తుంది, ఓహో ఇక్కడ ఉన్న దైవత్వమే అక్కడ కూడా ఉంది, ఇందులో ఉన్న ఆత్మే అక్కడ కూడా ఉంది, నేనే కొన్ని రోజులు పోయాక నేనే అక్కడ ఉన్నాను, అంతా ఒకటే అన్నది తెలుస్తుంది. అంటే ఈ చేపలో ఉన్నది, రొయ్యలో ఉన్నది అంతా ఒకటే, మనిషిలో ఉన్నది ఒకటే ఆత్మ, ఒకటే శక్తి, ఒక్క దగ్గర నుంచే వచ్చింది. రూపాంతరాలు వేరయ్యాయి, ఒకే బంగారము, చెవి కమ్మలు వేరు, వడ్డానం వేరు, రింగులు వేరు. ఓకే. దాన్ని తీస్తే మొత్తం కరిగిస్తే అంతా బంగారమే. అది తెలుసుకుంటారు. అది తెలుసుకున్నప్పుడు హింస ఆటోమేటిక్గా వెళ్ళిపోద్ది. సో ఈ స్లోగన్స్ ఇవి చెప్పడం వల్ల ఆ మార్పు వస్తుంది. నిజంగా వినగలిగి మనసులో పడితే, ఎందుకు చేయగా 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 ఒక అబద్ధమైన నిజమైన 100 సార్లు చెప్తే బుర్రలోకి ఒక్కసారైనా ఎక్కుతుంది. కాబట్టి ఆ ప్రయత్నమే మనం చేసేది. నిరంతరం శాకాహార ర్యాలీలు చేస్తూ ఉంటే 100 సార్లు చెప్పాక ఒక్కసారైనా వాడి మనసులోకి దూరుతుంది. అలా ఎన్నో సంవత్సరాలుగా చెప్తుంటే ఇప్పుడు మారుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. దాంట్లో మేము మారాము, కానీ అక్కడ ఇంటర్నల్గా కొంత అహం ఉంటుంది కదా, మీరు చెప్పినందుకు మారడంగా నేను డాక్టర్ చెప్పారు మారుతున్నాం, ఎలాగలో మారారు మనకంతే. ఈ వైబ్రేషన్ అయితే పనిచేసింది అక్కడ. మనం క్రియేట్ చేసిన ఒక శక్తి తరంగాలు అవి, నేను ఇందాకన్నాను శక్తి తరంగాలు, అవి గాలిలో ప్రయాణిస్తూనే ఉంటాయి. అవన్నీ ఒక్క దగ్గరగా వచ్చినప్పుడు ఏమాత్రం ఏ ఒక్కరు కూడా శాకాహారం మారుదామా అనిపించినప్పుడు ఈ పని చేయడం మొదలు మ్యాగ్నెట్ లాగా వెళ్ళి కూర్చుంటాయి. ఇక్కడ కూర్చుని వాళ్ళు పరివర్తన తీసుకొని రావడం మొదలు పెడుతుంది. అది మెయిన్. అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక శక్తిని క్రియేట్ చేస్తున్నాం, తరంగాలను క్రియేట్ చేస్తున్నాం. ఆ ప్రాంతంలో అంతా ఆ తరంగాలు వైబ్రేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడున్న వ్యతిరేక సరికాని ఆలోచనల ప్రభావము ఎక్కువగా ఉంది. దాన్ని కొంత భాగమైనా మనం కొన్ని రోజులైనా దాన్ని వైబ్రేట్ చేస్తాం, మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ శాకాహార ర్యాలీ చేస్తాం, మళ్ళీ వైబ్రేట్ అవుద్ది. సో అలాగా మనం అందుకే ఎక్కువ శాకాహార ర్యాలీలు చేయమని సార్ చెప్పేది. సో ఎంతో అద్భుతంగా మీరు శాకాహారం పైన మాకు చెప్పడం జరిగింది. సో మీ ఒక ఫైనల్ మెసేజ్ శాకాహారం బిఏ వెస్టర్న్ ప్రోగ్రాంలో ఇచ్చేది ఏంటి? ప్రతి ఒక్క మనిషి కూడా శాకాహారము అన్నది చాలా చాలా ముఖ్యం. అది ఆరోగ్యపరంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ ఉన్నతమైన మార్గం వైపు ప్రయాణించడానికి శాకాహారంలో కూడా ప్రాణశక్తి ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ప్రాణశక్తి ఉన్నది ఫ్రెష్గా వండుకోండి. ఇంకొక చిన్న టెక్నిక్ చెప్తాను ఇక్కడ. ఇది ఒక మైండ్ పవర్ టెక్నిక్ అనొచ్చు, లేదా మన ఇతర సంస్థ వాళ్ళు బ్రహ్మకుమారిస్ వీళ్ళు కూడా అది ఫాలో అవుతుంటారు. ఎవరైనా మన పిరమిడ్ మాస్టర్స్ ఎక్కడ తిన్నా సరే, ఎక్కడ ఒక గుక్క నీళ్ళు తాగినా వైబ్రేషన్ చేంజ్ చేసుకోండి. ఎలా చేంజ్ చేసుకోవటం అంటే ఆహారం పట్టుకోండి, ఒక్కసారి చూడండి దాన్ని, ఐ లవ్ యూ అని చెప్పండి, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఆ వైబ్రేషన్ మారిపోతుంది అక్కడ. ఇది డాక్టర్ ఇమోటో గారు కానీ ఇంకా ఇలా కొంతమంది శాస్త్రజ్ఞులు వాటి మీద ప్రయోగం చేసి చూశారు.
కొన్ని సీసాల్లో పెట్టి ఐ హేట్ యూ అని ఐ కిల్ యూ అని అవి చేసి ప్రయోగాలు చేసి చూపించి యూట్యూబ్స్లో అది లేదా వెబ్సైట్స్లో అది చెక్ చేసుకోవచ్చు Yes. సైంటిఫిక్గా. Hmm. ఈ సైంటిఫికలీ ప్రూవ్ అయింది. ఓకే. కాబట్టి మనం ఎక్కడ తిన్నా వైబ్రేషన్ మార్చుకొని తినండి. ఏ ఊరు తిరిగినా మీకు జలుబు రాదు. ఓకే. ఇప్పుడు నాకు 61 సంవత్సరాలు, జలుబులు దగ్గులు తలనొప్పులు వచ్చిన సెకండ్స్లో తగ్గించుకునే మార్గం మళ్ళీ నేను మీకు నెక్స్ట్ ఎప్పుడైనా తప్పకుండా చెప్తాను కణాలతో సంభాషణ సబ్జెక్ట్లో. Yes. అది క్షణాలు తగ్గిపోతాయి అవి అచ్చా. చాలా సులభంగా. సో మన ఆరోగ్యాన్ని మనం చక్కగా సాధన చాలా ముఖ్యం. శ్వాస మీద ధ్యాస అన్నది ఉదయం సాయంత్రం గంట సాధన చేసి Hmm. మనలో వచ్చే సబ్జెక్ట్స్ అప్పుడు వేరు, Hmm. మన ఆలోచన విధానం వేరు, మారిపోద్ది, Yes. అవగాహన మారిపోద్ది. Hmm. ఒకరు చెప్పారు అంటే దాని ముందు రిసీవింగ్ కెపాసిటీ పెరుగుతుంది. దాని మీద అనాలిసిస్ చేసుకొని Hmm. ఇది ఎవరో చెప్పారు అని ఫాలో అవడం కాదు, మనం అనాలిసిస్ చేసుకోవాలి. ధ్యానంలో కూర్చొని ఇది వచ్చింది కదా ఇదేంటి, అప్పుడు వస్తుంది లోపలే. Hmm. అప్పుడు పరివర్తన ఇంకా పర్మనెంట్ అది. Yes. అటువంటి శాశ్వతమైన మార్పు రావాలి భూమండలం మీద. స్వర్ణయుగ స్థాపనలో ప్రతి ఒక్కరు కూడా Hmm. పాల్గొనాలి. మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ అందుకు ఎంతో కృషి చేస్తున్నారు. పిఎంసి వారు కానీ ఇతర ఎన్నో ఛానల్స్ మనవి పిరమిడ్ ఛానల్స్ వీటి రిలేటెడ్గా ఎంతోమంది కృషి చేస్తున్నారు. అలాగే జూమ్ సెషన్స్లో ఎంతోమంది మాస్టర్స్ సంవత్సరాల తరబడి కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను శిరస్సు వంతి నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ ఆల్. ఎంతో అద్భుతంగా మీరు శాకాహారం పైన మరి ఎన్నో అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందజేశారు. ఎన్నో విషయాల గురించి విపులీకరించి మాకు చెప్పడం జరిగింది. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞత. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఎస్ అండి, ఇది ఇవాల్టి శాకాహారి బిఏ వెజిటేరియన్ కార్యక్రమం ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.